అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఏదో ఏదో అడగకుండా ప్రభువే మనకు చెప్తున్నాడు, తెలియచేస్తున్నాడు. మనం ఈ లోకంలో చెడ్డవారం అయి ఉన్నాం. మనం చెడ్డవారం అయి ఉండి మన పిల్లలకు మంచి ఈవులను ఇయ్యడానికి మనకెరిగి ఉన్నాం. వి నో టు గివ్ గుడ్ గిఫ్ట్స్ టు అవర్ చిల్డ్రన్. మనం చెడ్డవారై ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మీ పరలోకమందున్న తండ్రి మంచివాడు. మరి ఆయన మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇచ్చును గదా! కాబట్టి మీరు పరిశుద్ధాత్మను అడగండి. ఆ వరమును మీకు ఆయన ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయన వారముగా ఉంటాం. ఆయన పిల్లలుగా ఉంటాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. చూడండి. పరలోకమందున్న మీ తండ్రి ఆయనను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. సర్టన్లీ హీ విల్ గివ్. నిశ్చయముగా ఇస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ అంటే పిచ్చి పిచ్చి వాగుడు, నోటికొచ్చిన భాషలు మాట్లాడి డ్రామాలు చేయడం కాదండి. అలా కాదు. పరిశుద్ధాత్ముడు అంటే ఎంతో క్రమముగా, మర్యాదగా, పరిశుద్ధముగా దేవుని యొక్క ఆధ్వర్యములో ఉండే ఒక స్థితి, సహవాసం. గంభీరమైన స్థితి. నిండా దేవుని వాక్యమే ఉంటది. దేవుని యొక్క మాటకు, ఆయన వాక్యానికి, ఆయన ఆజ్ఞకు అప్పగించుకునే స్థితి ఉంటది. అంత గంభీరమైన స్థితి. మన వేషాలు, నాటకాలతో కూడినది కాదు. మతపరమైన కార్యక్రమాలతో ఎగిరేది కాదు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలను ఆదరిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలను ఆయన సహవాసములో బలపరిచి అంతము వరకు నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మన పక్షముగా ఉండి మూలుగుతూ మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మన పక్షముగా ఉండి వాదిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలను ఆయన రక్షణ వెలుగులో కొనసాగింప చేస్తాడు. మనలను అనాథలుగా వదలడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు అడగండి, కానీ మీరు పరిశుద్ధాత్ముని అడగండి. ఆ పరలోకమున్న మీ తండ్రి ఎంతో నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ప్రభు మనకు ఇచ్చిన అవకాశం ఏంటంటే, మనం అడగాలి, తీసుకోవాలి. ఆ అడగడము, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం అడగాలి. ఆయన సహవాసాన్ని మనం అడగాలి. ప్రభువుని మనం అడగాలి. ప్రభువా, మీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు, నాలో ఉంచు ప్రభువా. మీ ఆత్మకు అప్పగించుకునే జీవితాన్ని, సమర్పణ, నమ్మకాన్ని నాకియ్యు ప్రభువా. మీ ఆత్మ చేత నడిపించబడే విధేయత, ఆ సమర్పణ, నిశ్చయత నాకియ్యు ప్రభువా అని మనం అడగాలి. అప్పుడు దేవుడు మనకిస్తాడు. నిశ్చయముగా ఇస్తాడు. ఇది అడగాలని ప్రభు కోరుతా ఉన్నాడు.